హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాంటసీ బాబాజీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్కి సంబంధించిన ప్రబబుల్ లెవెన్స్ ఎవరైతే ఉన్నారో మీకు క్లియర్ డేటా అందబోతుంది ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్. అండ్ రెండు టీమ్స్కి సంబంధించిన బ్యాటర్స్ బౌలర్స్కి సంబంధించిన 2024లో జరిగిన ది బెస్ట్ మ్యాచెస్లో నుంచి ఎవరు బెస్ట్ ప్లేయర్స్ అనే డేటా కూడా మీ ముందు ఉండబోతుంది. అండ్ రీసెంట్ పర్ఫార్మెన్సెస్ ఎవరు ఉన్నాయి, ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎవరు పర్ఫామ్ చేయబోతుర్రు, సెకండ్ ఇన్నింగ్స్లో ఎవరు పర్ఫామ్ చేయబోతుర్రు అనేది క్లియర్గా అనాలిసిస్ చేసి ది బెస్ట్ స్మాల్ లీగ్ టీమ్ ఎట్లా క్రియేట్ చేయాలనేది మీకు లైవ్గా అయితే చూపిస్తా. అండ్ మినీ జిఎల్ ఎట్లా క్రాక్ చేయాలనేది కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా మీకు చెప్తా. ఓకే, ఇక వీడియోలోకి వెళ్తే ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ ఈరోజు 8 PM అయితే ఉండబోతుంది. ఫస్ట్ థింగ్ మనం చూసుకుంటే ఇండియా ప్రాబబుల్ 11 చూసుకుంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివం డ్యూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా. వీళ్ళు మన ఇండియా నుంచి 11 ప్లేయర్స్ అయితే ప్రాబబుల్ 11లో ఉండబోతున్నారు. ఇక ప్రాబబుల్ 11 బంగ్లాదేశ్ చూసుకుంటే మనకి తంజిద్ హసన్, హుషేన్ షాంటో, లిటన్ దాస్, షాకిబుల్ హసన్, హెరిడాయ్, మహమ్మదుల్లా, రిషాద్ హుస్సేన్, మెహదీ హసన్ అండ్ టస్కిన్ అహ్మద్, తంజిమ్ ఆసిఫ్ షాకిబ్, ముస్తఫిజుర్ రెహమాన్. వీళ్ళు బంగ్లాదేశ్ నుండి 11 ప్లేయర్స్ అయితే ప్రాబబుల్ 11లో ఉండబోతుర్రు. ఓకే, ఇంకా వెన్యూ విషయానికి వస్తే మనకి వెన్యూ వచ్చేసి సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో ఉండబోతుంది, యాంటిగ్వా, నార్త్ సౌత్. ఓకే, ఇక మనం ఆ గ్రౌండ్లో మనకి యావరేజ్ స్కోర్స్ చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో 125 అయితే ఉంది, సెకండ్ ఇన్నింగ్స్లో 117 ఉంది. దీన్ని బట్టి మనం ఏం బేస్ చేసుకోవాలంటే ఇది కంప్లీట్గా లో స్కోరింగ్ గేమ్ అని దీని అర్థం. లో స్కోరింగ్ గేమ్లో ఏ ప్లేయర్స్ని తీసుకోవాలంటే మీరు ఈ సినారియోని బేస్ చేసుకొని మీ టీంలో బౌలర్స్ని, ఆల్రౌండర్స్ని ఎక్కువ కవర్ చేయాలి, బ్యాటర్స్ని ఇగ్నోర్ చేయాలి ఎక్కువ మందిని. ఎందుకంటే బ్యాటర్స్ అవుట్ అయ్యి ఆ బౌలర్స్కి, ఆల్రౌండర్స్కి వికెట్స్ ఎక్కువ దొరుకుతాయి కాబట్టి ఆ పాయింట్స్ అన్ని కూడా వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకి పాయింట్స్ వచ్చినాయంటే వాళ్ళు మీ టీంలో ఉంటేనే మీరు విన్ అవుతారని దాని అర్థం. ఓకే, మీరు ఎమోషనల్గా బ్యాటర్ మంచిగా ఆడతాడు, ఇతను బిగ్ బ్యాటర్, ఇతను ఆ బ్యాటర్, ఇతను వరల్డ్ క్లాస్ బ్యాటర్ అనుకుంటా మీరు టీంలో పెట్టుకున్నారనుకో అది ఎక్కడ కూడా పనిచేయదు. అనాలిసిస్ చేసుకొని ఎవరెవరైతే పనిచేయరో వాళ్ళని తీసేయాల్సిందే. ఎంత పెద్ద బ్యాటర్ అయినా సరే కొన్ని పిచెస్లో తీసేయాల్సిందే. అది మీరు ఫస్ట్గా ఈ వీడియోలో తెలుసుకోవాలి. అండ్ పేస్ వర్సెస్ స్పిన్. ఇక పేస్ వర్సెస్ స్పిన్ విషయానికి వస్తే ఆ గ్రౌండ్లో పేసర్స్కి 97 వికెట్స్ పడ్డాయి అండ్ స్పిన్నర్స్కి వచ్చేసి 71 వికెట్స్ అయితే పడ్డాయి. కంపేర్ టు స్పిన్నర్స్, పేసర్స్కి అయితే మస్తు వికెట్స్ పడ్డాయి, ఒక 30 ఎక్కనే పడ్డాయి అని చెప్పొచ్చు రౌండ్గా. సో పేసర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి అండ్ బెస్ట్ స్పిన్నర్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఇక వీడియోలో మీకు నేను ఇచ్చే ఫ్యాంటసీ బాబాజీ ఫ్రీ టీమ్స్ కావాలనుకుంటే జాయిన్ మై టెలిగ్రామ్ ఛానల్ ఫర్ లాస్ట్ మినిట్ అప్డేట్స్. ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్లో పెడతా. అన్ని ఫ్రీ టీమ్సే, మీరు ఎటువంటి పేడ్ కట్టాల్సిన అవసరం లేదు ఎవరికి. జస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ అయిపోండి. లేదా ఫ్యాంటసీ బాబాజీ అఫీషియల్ అని మీరు సెర్చ్ చేసి కూడా జాయిన్ అయిపోవచ్చు. ఇండియన్ బ్యాటర్ రికార్డ్స్ ఇవైతే చాలా ఇంపార్టెంట్ స్టార్ట్స్. ఇది అస్సలు స్కిప్ చేయకండి. కుదిరితే స్క్రీన్ షాట్ తీసుకొని కూడా మీరు మంచిగా అనాలిసిస్ చేసుకోండి. రోహిత్ శర్మ, శివం డ్యూబే, రిషబ్ పంత్, మనకి ఇక్కడ సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ. ఓకే, ఇది మన 2024లో మన ప్లేయర్స్ ఎలా ఆడారు, ఎవరెవరు యావరేజెస్ బాగున్నాయని చూసుకుంటే రోహిత్ శర్మకి 47 యావరేజ్ ఉంది, మనకి ఇక్కడ శివం డ్యూబేకి 78 యావరేజ్ ఉంది, రిషబ్ పంత్కి 48 యావరేజ్ ఉంది అండ్ సూర్యకుమార్ యాదవ్కి 29 యావరేజ్ ఉంది. మిగతా మన 5 ఇండియన్ బ్యాటర్స్ కూడా మంచి యావరేజ్ ఉంది, అది గమనించాలి మీరు. అండ్ ఇక్కడ చూసుకోండి, విరాట్ కోహ్లీకి మాత్రం జస్ట్ 6 యావరేజ్ మాత్రమే ఉంది. 5 మ్యాచెస్ ఆడి 34 రన్స్ స్కోర్ చేసి 5 సార్లు అవుట్ అయ్యాడు. అంటే ప్రతి మ్యాచ్ ఒక 6 రన్సే స్కోర్ చేసిండు 2024లో. ఫామ్లో అయితే అస్సలు లేడు, వరల్డ్ కప్లో కూడా అస్సలు ఫామ్లో లేడు. మీరు ఒకటే గుర్తుపెట్టుకొని టీంలో ఫస్ట్ బ్యాటింగ్ కనుక ఇండియా చేస్తే క్యారీ చేయండి, సెకండ్ బ్యాటింగ్ చేస్తే మీరు ఛాన్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఫామ్లో లేడు కాబట్టి మీరు రిస్క్ తీసుకుంటే తప్పలేదు. అట్లా అని పర్ఫామ్ చేస్తాడా చేయడా అనేది మీరు కంప్లీట్గా ప్రిడిక్ట్ చేయలేరు, గుర్తుపెట్టుకోండి. క్లాస్ ప్లేయర్స్ ఎప్పుడన్నా ఫామ్లోకి రావచ్చు, బట్ స్టాట్స్ ప్రకారం అయితే మీరు విరాట్ కోహ్లీ మీద ఛాన్స్ తీసుకుంటే తీసేసుకోవచ్చు, ఎటువంటి భయం లేదు. ఓకే, ఇంకా ఇండియన్ బౌలర్స్ విషయానికి వస్తే మనం ఇక్కడ హర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, బుమ్రా అండ్ శివం డ్యూబే. సో వీళ్ళ స్టాట్స్ చూసుకుంటే మనం హర్షదీప్ సింగ్ 5 మ్యాచెస్ ఆడి 10 వికెట్స్ అయితే తీసిండు, క్లియర్గా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మనకి స్ట్రైక్ రేట్ అయితే 12 ఉంది, అంటే ఎవ్రీ 12 బాల్స్కి తను వికెట్స్ తీస్తుండు, మంచిగా ఉంది. అండ్ హార్దిక్ పాండ్యా ఎవ్రీ 10 బాల్స్కి అయితే వికెట్స్ తీస్తుండు, 3 మ్యాచెస్ ఆడి 7 వికెట్స్ తీసిండు. బుమ్రా అయితే చెప్పనవసరం లేదు, ఎవ్రీ 13 బాల్స్కి వికెట్స్ తీస్తుండు, 3 మ్యాచెస్ ఆడి 5 వికెట్స్ తీసిండు. అక్షర్ పటేల్ కూడా ఎవ్రీ 12 బాల్స్కి వికెట్స్ తీస్తుండు, 5 మ్యాచెస్ ఆడి 2 వికెట్స్ తీసిండు. సో ఇది మన ఇండియన్ బౌలర్స్కి సంబంధించిన డేటా కంప్లీట్. ఓకే, అండ్ ఇక్కడ బౌలర్స్ విషయానికి వస్తే బంగ్లాదేశ్ బ్యాటర్స్లో
మీరు ఎవరెవరు పర్ఫార్మెన్స్ ఎట్లా చేసిరు 24లో చూసుకుంటే తౌహిద్ హృదయ్ చూసుకుంటే మనకి 32 యావరేజ్ అయితే ఉంది. 14 మ్యాచెస్లో 270 స్కోర్ చేసిండు. తంజిద్ హసన్ 31 యావరేజ్ ఉంది. మొహమ్మదుల్లా 31 యావరేజ్ ఉంది. నజ్ముల్ హుసేన్ చాంటో చూసుకుంటే మీరు ఇక్కడ 16 యావరేజ్ మాత్రమే ఉంది. సో తనని మీరు ఇగ్నోర్ చేయొచ్చు ఈ మ్యాచ్లో. అండ్ ఇక్కడ చూసుకుంటే షకీబుల్ హసన్కి 21 యావరేజ్ ఉంది. లిటన్ దాస్కి 13 యావరేజ్ మాత్రమే ఉంది. సో తినని కూడా మీరు ఇగ్నోర్ చేయొచ్చు, ఎందుకంటే లో స్కోరింగ్ ఇవ్వడం కాబట్టి. సో ఇవన్నీ మీరు కన్సిడర్ చేసుకొని టీంలో వాళ్ళని ఉంచాలా లేదా అనేది అయితే చూసుకోండి. స్క్రీన్ షాట్స్ కూడా తీసి పెట్టుకోండి. ఓకే. అండ్ ఇక బంగ్లాదేశ్ బౌలర్స్ విషయానికి వస్తే ముస్తఫిజుర్ రహమాన్ 12 మ్యాచెస్ ఆడి 22 వికెట్స్ తీసిండు. 12 స్ట్రైక్ రేట్ అయితే ఉంది. ఎవ్రీ 12 బాల్స్కి అయితే వికెట్స్ తీస్తుండు. మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. అండ్ ఇక్కడ టస్కిన్ అహ్మద్ కూడా మంచి స్ట్రైక్ రేట్ ఉంది. 13 అయితే ఉంది. అండ్ ఇక్కడ మెహదీ హసన్కి మిగతా ప్లేయర్స్కి చూసుకుంటే మనకి రిషద్ హుసేన్ కూడా మంచిగా ఉంది. సో వీళ్ళైతే ముగ్గురు అండ్ తంజీమ్ హసన్ షాకిబ్. సో ఈ నలుగురు కూడా బంగ్లాదేశ్కి మెయిన్ బౌలర్స్ కాబోతున్నారు ఈ మ్యాచ్లో. అండ్ ఇన్నింగ్స్ వైజ్గా ఎవరిని తీసుకోవాలనేది నేను క్లియర్గా మీకు చెప్తా. అది వీడియోలో కంటిన్యూ అవుతూ ఉంటుంది. మీరు వీడియోలో ఉంటే మీకు అర్థమైపోతుంది. అండ్ బెస్ట్ యాప్ సజెషన్స్ వచ్చేసి ఈ వీడియోలో నేను మీకు సజెస్ట్ చేస్తుంది విజయ్ బాబా అప్లికేషన్. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాంటసీ అప్లికేషన్స్ ఇన్ ద మార్కెట్. జిఎస్టీ లేదు, 2 minutes ఎక్స్ట్రా టైం ఉంది మీకు. 10:1 7:4 రేషియో ఉంది. ఫ్రీ గివ్ అవేస్ ఉన్నాయి. 24/7 కస్టమర్ సపోర్ట్ ఉంది. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే ఇన్స్టాగ్రామ్ ఐడి ఫ్యాంటసీ బాబాజీకి మెసేజ్ చేస్తే నేను ప్రాబ్లం సాల్వ్ చేపిస్తా. ఎటువంటి ప్రాబ్లం లేదు. ఫ్యాంటసీ బాబాజీ టీమ్స్ విషయానికి వస్తే ఒకవేళ ఇండియా కనుక ఫస్ట్ బౌలింగ్ చేస్తే, ఓకే, సో ఒకవేళ ఇండియా కనుక ఫస్ట్ బౌలింగ్ చేస్తే ప్లేయర్స్ని ఎట్లా తీసుకోవాలనేది చెప్తా. రిషబ్ పంత్ని తీసుకోండి. ఇక్కడ మొత్తం బౌలింగ్ ఫస్ట్ ఇండియా చేస్తే కనుక 5 బౌలర్స్ని అయితే ప్యాకప్ చేసేయండి. ఒక అక్షర్ పటేల్ని అయితే లీవ్ చేసిన, మిగతా 5 అయితే తీసుకున్నాను నేను ఇండియన్ బౌలర్స్ని. అండ్ ఇక్కడ 4 టాప్ ఆర్డర్స్ని అయితే తీసుకున్నాను ఇండియా నుంచి. సో మనకి వీళ్ళందరూ కూడా ఫస్ట్ బౌలింగ్ కనుక మన ఇండియా చేస్తే ఉండాల్సిన ప్లేయర్స్. కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ అయితే ఫస్ట్ బౌలింగ్ చేస్తే బెస్ట్గా బుమ్రా అండ్ హర్షదీప్ ఉండబోతారు. అండ్ బంగ్లాదేశ్ నుంచి వీళ్ళిద్దరు అయితే ఇండియా ఫస్ట్ బౌలింగ్ చేస్తే మనకి హెల్ప్ఫుల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. అండ్ ఒకవేళ బంగ్లాదేశ్ ఫస్ట్ బౌలింగ్ చేస్తే కనుక ఒక చేంజెస్ అయితే నేను చేయబోతున్నా. సేమ్ టీం ఉంటుంది, బట్ కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీలో తేడా వస్తుంది. సేమ్ టీం. ఇక్కడ వైస్ కెప్టెన్సీ నేను హర్షదీప్ నుంచి ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే హర్షదీప్ నుంచి ఇక్కడ హార్దిక్ పాండ్యాకి అయితే వీసీ చేంజ్ చేసిన. అండ్ ఇంకో ప్లేయర్ని అయితే చేంజ్ చేసిన. ఇక్కడ రవీంద్ర జడేజా ఉండే కదా, రవీంద్ర జడేజా ప్లేస్లో మనకి ఫస్ట్ బౌలింగ్ బంగ్లాదేశ్ చేస్తే ముస్తఫిజుర్ రహమాన్ అయితే హెల్ప్ అవుతాడు. ఓకే. సో ఓవరాల్గా 2 సినారియోస్లో మీకు టీమ్స్ కూడా చెప్పిన. అండ్ ఇక మీరంతా చేయాల్సింది ఏంటంటే, నాకు ఈ వీడియో నచ్చింది అనుకో, మీ అందరికీ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి సపోర్ట్ చేస్తే చాలు. జీ బెస్ట్ ప్రెడిక్షన్స్ వస్తూనే ఉంటాయి. అండ్ చెప్పినా కదా, మర్చిపోకుండా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఫ్రీ టీమ్స్ వస్తాయి. అండ్ ప్రతి డేటా అయితే మేము ఉందనుకుంటున్నా. లాస్ట్ టీమ్స్ కోసం జాయిన్ అయిపోండి. మినీ జిఎల్ స్మాల్ లీగ్ టీమ్ వస్తుంది. మనం లాస్ట్ మ్యాచ్ విన్ అయిన ప్రూఫ్స్ కూడా మంచి స్క్రీన్ షాట్స్ అయితే విన్ అయినాం, అది కూడా పోస్ట్ చేసిన చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.